మంచిదండి. తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే వాక్య సహాయం నిమిత్తం ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ సర్వోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, నాయన మమ్మలను ప్రేమించి తండ్రి ఈ ఆదివారమున నాయన ప్రభా తండ్రి ఈ రీతిగా మీ సన్నిధిలో కూడుకొని తండ్రి ఇప్పటివరకు కీర్తనల ద్వారా మిమ్మల్ని మహిమపరుచుకునే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందుకై ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి ఈ సమయంలో దైవ గ్రంథంలో నుంచి నాయన ప్రభా మేము కొన్ని మాటలను నేర్చుకున్నటకు సిద్ధపడి ఉన్న మాకు ఇదిగో తండ్రి నాయన ప్రభా ఏ మాటలైతే నాయన ప్రభా మా కోసం నా తండ్రి సిద్ధపరిచి ఉంచారో ఆ మాటలను నాయన ప్రభా మేము నేర్చుకొని మీకోసం ఉన్నతంగా బ్రతికి నాయన ప్రభా మా బ్రతుకులను సరిచేసుకొని ఇదిగో తండ్రి నాయన ప్రభా మా జీవితాలలో వెలుగును నింపుకొని తండ్రి మీ యొక్క పవిత్ర నామమునకు మహిమ తెచ్చే బిడలముగా జాగ్రత్త పడి ఉండుటకు మీ యొక్క సహాయతను అనుగ్రహించమని మా ప్రభు మీ ప్రియకుమారుడనే యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయముతో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. ఇప్పటివరకు మనందరినీ కాచి కాపాడి మరి తన చల్లని రెక్కల కింద భద్రపరిచి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి మరి అతన్ని దేవుని స్తుతించుకుని ఇంత గొప్ప ధన్యతా భాగ్యాన్ని అనుగ్రహించిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానని అలాగనే కూడొచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు అంతా కొత్తగా కనిపిస్తుంది, నిజంగా చాలా సంతోషం. మరి దేవుడు పెట్టిన క్రమంలో మరి ఈ రీతిగా మనందరం కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషం. ఈ సమయంలో ఒక సందర్భాన్ని ఆలోచించుకుందాం అండి. అది ఏంటి అంటే జాగ్రత్త. జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్తగా ఉన్నాం? మన జాగ్రత్తలు ఎక్కువగా ఏటి మీద ఉంటాయి? ఆరోగ్యం మీద ఉంటుంది. మన ఆరోగ్యము ఎక్కడ దెబ్బతింటదో అని చెప్పేసి ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తాం. అలాగనే ఆస్తి పోతే తరువాత అవసరానికి వస్తే నా పరిస్థితి ఏంటి అని ఎక్కువగా జాగ్రత్త పడుతూ ఉంటాం. ఇంకొకటి ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కూడా ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తారు. సుదీర్ఘంగా ఆలోచించి దీనికి ఖర్చు పెట్టాలా, ఖర్చు పెట్టకూడదా, దీనికి ఈ యొక్క ఒక వస్తువుకే కానీ దేనికైనా కానీ ఖర్చు పెడితే దీని వలన ఏమైనా ఫలితం ఉందా లేదా అని చాలా జాగ్రత్తగా ఉంటారు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక విషయంలో అందరము జాగ్రత్తగా ఉంటున్నాం. ఏ విషయంలో? అందరము ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాం. ఏ విషయంలో? ఎండ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాం. బయటికి వెళితే క్యాప్ పెట్టుకోవాలి, క్లాత్ కట్టుకోవాలి అని ఎన్నో జాగ్రత్తలు ప్రభుత్వాలు కూడా జారీ చేస్తూ ఉన్నాయి. జాగ్రత్తలు ఇన్ని విషయాల్లో మనకి జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. ఇంకొకటి ఖర్చు పెట్టే విషయంలో కూడా మనము మాట్లాడుకున్నాం, ధనము విషయంలో మాట్లాడుకున్నాం. అయితే ఇన్ని విషయాలలో, ఆరోగ్యం పట్ల, ఆస్తి పట్ల, ఇన్ని విషయాలలో జాగ్రత్తలు కలిగి ఉన్నాము. మరి ప్రాముఖ్యమైన విషయములలో మనము జాగ్రత్త కలిగి ఉంటున్నామా లేదా అనేది ఈరోజు ఆలోచన చేద్దామండి. ఎందుకు అంటే ఈ యొక్క జాగ్రత్తను పాటించకపోతే ఇక్కడ ప్రమాదానికి గురవుతామని చెప్పేసి మరి ప్రభుత్వాలు జాగ్రత్తలు జారీ చేస్తున్నాయి. మరి మన ఆరోగ్యం పట్ల మనం జాగ్రత్తలు పడుతున్నాము. మరి ఒక విధంగా చూస్తే పెద్దవారైనా సరే ఇదిగో నా దగ్గర ఉన్న ఈ ధనము ఖర్చు అయిపోతే నాకు పుట్టిన బిడ్డలే నన్ను చూస్తారో లేదో అని జాగ్రత్త పడుతూ ఉంటారు. అంటే ఇన్ని విషయాల పట్ల జాగ్రత్త కలిగి ఉంటున్న మనుష్యుడు, ప్రతి ఒక్కరు మనుషుడు ఒక విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అని దేవుడు మనకు ఎన్నో విషయాలను తెలియచేశాడు. అయితే ఇన్ని విషయాల మీద జాగ్రత్తలు కలిగి ఉన్న మనము ఒక విషయం పట్ల మనము జాగ్రత్త కలిగి ఉన్నామా అనేది మనము ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఎందుకు ఈ జాగ్రత్త అంటే ఈ జాగ్రత్త గనుక మనకు లేకపోతే ఈ జాగ్రత్తలన్నీ వృధా.
ఎక్కడ ఇక్కడ పడుతున్న జాగ్రత్తలు, ఇక్కడ పెట్టుకున్న బందోబస్తులు ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి ఒక జాగ్రత్త లేకపోతే. ఆ జాగ్రత్త ఏంటో ఒకసారి దైవ గ్రంథంలోకి వెళ్ళి, అంటే స్టెప్ బై స్టెప్ అసలు మనకి యొక్క జాగ్రత్త దేనికో అసలు మొదటి నుంచి మనం ఏ విధంగా ఎక్కడ నుంచి జాగ్రత్తగా ఉండాలో మనం దైవ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చూసుకుంటూ మనం ముందుకు వెళదాండి. మార్కు గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 33, 32 చూడండి. 33 చూడండి. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఏమంటున్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. రెండవ వచనం చూడండి. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందున దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. ఏ ఏ ఏ దినమును గూర్చి? ఆ దినమును గూర్చియు. ఏమంటున్నాడు? ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప, దేవుడు తప్ప ఆ దినము ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఏ దినము? ఆ దినము అన్నాడు. ఏ దినము? ఆదివారమా లేకపోతే శనివారమా? ఏ వారము? ఏ దినము? ఆ దినము, ఆయన రాకడ దినము ఎవరికి కూడా తెలియదంట. దాని గురించి మనము ఎలా ఉండాలో జాగ్రత్త చెబుతున్నాడు. చూడండి కింద మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు మెలకువగా వివేకము కలిగి ఆయన రాకడను గూర్చి, ఆ దినమును గూర్చి మనం ఏం చేయాలంట? ఆసక్తితో, శ్రద్ధతో మనము ఎదురు చూస్తూ, అయ్యో ఏ క్షణాన జరుగుతుందో అని చెప్పేసి భయముతో, భక్తితో వణికిపోయి మనం ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలంట. ఉంటున్నామా మనము జాగ్రత్తగా? ఏటి విషయం ఉంటున్నాం జాగ్రత్తగా? ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, వాటి విషయాల పట్ల అన్నిటి విషయంలో మనము జాగ్రత్త ఉంటున్నాము. కానీ ఈ యొక్క ప్రార్థనా జీవితంలో జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు చెబుతున్నాడు? ఈ జాగ్రత్త చెప్పే ముందు ఆ దినమును గురించి ఎందుకు చెబుతున్నాడు అంటే, ఈ యొక్క జాగ్రత్త లేకపోతే మనము ఆ దినము వచ్చేస్తుంది. ఏ దినము? ఆ దినము వచ్చేసేటప్పటికి మనం ఇక జాగ్రత్తగా లేకపోతే మనము ఈ జాగ్రత్తలు, ఇక్కడ తీసుకున్న జాగ్రత్తలు ఏవి కూడా ఉపయోగం ఉండదు. కానీ ఈ జాగ్రత్త తీసుకున్నాము అంటే ఆయన రాకడ దినములో మనము ఆయనతో పాటు మనము కూడా ఆయనున్న లోకంలో చేరగలము. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన యొక్క క్షేమము కోరి, మన మేలు కోరి, మనని ప్రేమించి, మనమంటే ఇష్టపడి ఏం చెబుతున్నాడు? ఎవరికి చెబుతారండి జాగ్రత్త? బిడ్డ ఇంట్లో నుంచి బయటికి పోతుంటే ఏం చెబుతారు? అయ్యా జాగ్రత్త అంటారు. ఎందుకు చెబుతారు? ప్రేమ ఉండి చెబుతారా? వాటి మీద ప్రేమ లేక చెబుతారా? ప్రేమ ఉంది కనుక భర్త వెళ్తున్నా కానీ, ఎవరైనా బిడ్డలు వెళ్ళేటప్పుడు కానీ, ఇంకా మన బంధువులు ఎవరైనా దూర ప్రాంతం వెళుతున్నప్పుడు కానీ, మనము ఇష్టపడేవారు ఎవరు బయటికి వెళుతున్నా కానీ ఏం చెబుతాం ఎక్కువగా? జాగ్రత్త అని. నీకు నాకు కూడా దేవుడు ఎందుకు జాగ్రత్తలు చెబుతున్నాడు అంటే, నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి. ఎవరు కూడా ఈ జాగ్రత్త పట్ల ఎందుకు నాకు దేవుడు జాగ్రత్తను చెబుతున్నాడు అని ఆలోచించే తీరిక లేకోకుండా మనం అయిపోతున్నాం. జాగ్రత్తలు పడుతున్నాం, ఆరోగ్యం గురించి పడుతున్నాము, ఆస్తుపాస్తుల గురించి పడుతున్నాము, అన్ని విషయంలో జాగ్రత్తలు పడుతున్నాం. కానీ మన కోసము మరి ఆ దినము మనకు తెలియదని చెప్పేసి ఆయన కూడా అంటున్నాడు, నాకు కూడా ఆ దినము తెలియదు, జాగ్రత్తగా ఉండండి. ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు. నిన్ను నన్ను ప్రేమించి మనందరికీ కూడా జాగ్రత్త చెబుతున్న ఆ మహనీయుని మాటకు మనం ఏం చేయాలి? తలవంచాలి. ఈరోజు సంఘక్రమంలో భాగంగానే మనం ఈ యొక్క కార్యక్రమము మరి ఈ రీతిగా ఎందుకు జాగ్రత్త తీసుకున్నాము అంటే, ఖచ్చితంగా ఆయన చెప్పినది తూచా తప్పకుండా మనము పాటించాలి, జాగ్రత్త తీసుకోవాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నెత్తి మీద జారిపోతున్నట్టు స్పృహ లేకుండా ఉండకూడదు. చూడండి, కొన్ని చోట్ల ఎట్లా ఉంటుంది? గందరగోళంగా ఎగురుతారు, గుడ్డలు జారిపోయేది కూడా తెలియట్లేదు. ఎక్కడుంది జాగ్రత్త? ఎంత జాగ్రత్తగా చెబుతున్నాడు? మెలకువగా ఉండి.
మెలకువగా ఉండి మనము జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క భక్తి జీవితం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదే మార్కు గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 38వ వచనం చూడండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి. చాలండి. ఏమండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెత్సేమని తోటలో ప్రార్థించుట విషయంలో ఆ సందర్భంలో ఇక్కడ ఎన్నో విలువైన సంగతులు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ఎవరు 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 మీరు అంటే ఎవరు? మనమంట శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. మీరు ఇబ్బందులు పడకూడదు, మీకు శోధన రాకూడదు, మీకు ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి ఈ యొక్క జాగ్రత్తలు ఇంత గొప్ప విషయాలు మనకు తెలియచేస్తున్నప్పుడు ఈ ప్రాముఖ్యమైన విషయంలోనే మనము చాలా అజాగ్రత్తగా ఉంటున్నాం. దేని విషయమైతే మనము జాగ్రత్తగా ఉండాలో, దేని విషయమైతే మనము మెలకువ కలిగి ఉండాలో, దేని విషయమైతే మనము శ్రద్ధ కలిగి ఉండాలో, దేని విషయమైతే మనము చాలా ప్రాముఖ్యంగా సిద్ధపాటు కలిగి ఉండాలో ఆ విషయంలో ఎక్కువ శాతము క్రైస్తవ జీవితంలో ఉన్నవారు అశ్రద్ధతో ఉన్నారు అని చెప్పడంలో ఏమాత్రము కూడా సందేహము లేదు. శ్రద్ధ కలిగి ఉన్నారు. దేని మీద శ్రద్ధ కలిగి ఉన్నారు అంటే ఇక్కడ ఈ అశాశ్వతమైన కాలములో ఈ కొద్ది కాల జీవితానికి శ్రద్ధ కలిగి ఉన్నారు. కానీ శ్రద్ధ కలిగి ఉండవలసిన విషయాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమించి జాగ్రత్త అని చెబుతున్నాడు అంటే నిజంగా ఎంత ప్రేమిస్తున్నాడండి. సింపుల్గా అర్థమవుతాయి ఇవన్నీ కూడా ఏం అర్థం కాని విషయాలు కాదు. మనకేమి అర్థం కాని మర్మాలుగా ఏం చెప్పలేదు. చూడండి, అర్థమయ్యే విధంగా సులువుగా చక్కగా ఎంత వివరంగా జాగ్రత్త అని మన ఇంట్లో వెళుతున్నాం, మన కుటుంబ సభ్యులు ఎవరైనా బయటకు వెళుతున్నప్పుడే మనం ఎంతో జాగ్రత్త చెబుతుంటే నీవు నన్ను ఆయన దగ్గరికి రావటానికి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడు ఆయన యొక్క ఆ దినము ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి ఆయన చెబుతుంటే ఎందరూ ఈ యొక్క జాగ్రత్త కలిగి ఉన్నారో ఆలోచన చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడిన సందర్భం ఇంకొకటి చూసుకుందండి. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ఈరోజు సమాజంలో చాలామంది చాలా విషయాల్లో కూడా ఎలా ఉంటున్నారు అంటే ఒక కార్యము చేసేటప్పుడు అందరికీ కనపడాలి. ఏదైనా ఎవరికైనా ఒక సహాయం చేసేటప్పుడు కూడా అందరికీ కనపడాలని అంతా కూడా ఎవరి గొప్పరు వారు చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ సుదీర్ఘంగా మనం కనుక ఆలోచిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను ఇదిగో మరి ప్రభు ఇట్లా చెప్పాడు కదా అని ఎవరికైనా ఏదైనా చెబితే కొందరు వినే పరిస్థితిలో కూడా లేరు. కానీ ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు? మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. ఏమంటున్నాడు? మీ నీతి కార్యములు. ఏ నీతి కార్యములు? నీతి కార్యాలు అంటే ఏంటి? అసలు మనము చేసే నీతి కార్యాలు కనపడకోకుండా జాగ్రత్త పడమంటున్నాడు. అంటే మనము చేయవలసింది ఏ నీతి కార్యములు? చూడండి 2వ వచనంలో, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కింద 2వ వచనంలో చెబుతుంది, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున మీ ముందర బూర ఊదింపవద్దు. మనము చేశామని చెప్పేసి అలాగిలాగని ఎట్లా చెప్పుకుంటారు? మామూలుగా ఉండదు ప్రచారాలు మామూలుగా ఉండదు. అందుకనే 1వ వచనంలో చెబుతున్నాడు, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. మనము సువార్త చేస్తున్నాము, మనం ఎవరికి కనపడాలి? ప్రభువుకి కనపడాలి. నేను ఇంత చేశానని మనము చెప్పుకుంటే ఏంటి ప్రయోజనం? కానీ ఎవరికి కనపడాలి? ఆయన కనపడాలి. ఆయన యొక్క జాబితాలోనికి రావాలి. చూడండి, ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నారు. మంచిది. ఈ చేసేది కొద్దిగా అయినప్పటికీ కొన్ని జీవితాలు ఎలా ఉంటున్నాయంటే చేసేది కొద్దిగా దానిని డబల్ చెప్పుకుంటూ వారి మెప్పులు వారు పొందుకుంటున్నారు. నీతి కార్యం చేస్తున్నారు, మంచిదే. నీతి కార్యం చేయొద్దు అనట్లా. నీతి కార్యము చెయ్యాలి. చేస్తున్నావు అనుకో,
ఎలా ఉండాలి? నీవు చేసిన నీతి కార్యము ఎవరికి కూడా తెలియకూడదని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. ఎవరైనా వింటారా చెప్పండి? ఎవరైనా వింటారా? నువ్వు చేసేది ఇంత చిన్నపాటి కొద్ది పనిని ఎందుకు ఇంత పబ్లిక్ చేసుకుంటున్నావు? కొంతమంది అయితే ఎక్కడి నుంచో వస్తాయని చెప్పేసి దాన్ని పబ్లిక్ చేసుకొని ఏదో ధనాన్ని సంపాదించుకోవడానికి కొంతమంది వ్యాపారులు అలా ఉన్నారు. ఏంటి ప్రయోజనం? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటకి ఎవరు లోబడుతున్నారు? లేదు, ఇటు రీతిగా మీరు ఖచ్చితంగా ఉండాలి అంటే దీనిని అంగీకరించేవారు ఎందరు ఉంటారో మనందరికీ తెలుసు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా మన నీతి కార్యముల కన్నా కానీ ప్రభువు చేసిన అద్భుత కార్యాలను, ప్రభువు మన పట్ల చేసిన త్యాగాన్ని సమాజంలో ఉన్నతంగా ప్రకటించి అనేకులని యొక్క మార్గంలోనికి తీసుకురావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక, దీనికంటే ముందుగా యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి. యెహోషువ 23వ అధ్యాయము 10-11 చూడండి ఒకసారి. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించుకోకుండా వారి ఇష్టారాజ్యముగా వారు ఉన్న సందర్భంలో యెహోషువ వారిని దేవునిలో బలపరుస్తూ వారికి బలమైన ఆదరణ కలిగిన మాటలను ఆయన చెబుతున్న సందర్భం అండి. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. వారి బలం ఎంత ఉంటుందంట? ఒక్కడికి 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడుడి, మీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలను. ఆయన ఉన్నాడు, మీ పట్ల యుద్ధము చేయడానికి ఆయన ఉన్నాడు. మీరు ఎక్కడా కూడా భయపడాల్సిన పని లేదు. కానీ మీ పట్ల ఇంతటి కార్యము చేస్తున్న ఆ దేవుని పట్ల జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలను. నీకు ఇంత శక్తిని అనుగ్రహిస్తున్నాడు, నీకు ఇంత కాపుదలను అనుగ్రహిస్తాడు. అన్ని విషయాల్లో దేవుని యొక్క కాపుదలను వాళ్ళకి అసలు ఇశ్రాయేలీయుల గురించి మనం మాట్లాడుకుంటే దేవుడు చేసిన అద్భుత కార్యాలు, వారి పట్ల ఉంచిన కాపుదల, ఆ అద్భుతాలు చూసి కూడా వారు దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు ఏ విధంగా వారిని బలపరుస్తున్నాడో ఇక్కడ యెహోషువ గారు తెలియజేస్తున్న సందర్భం. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడుడి. మీరు ఏమన్నాడు? బహు అంటే చాలా చాలా జాగ్రత్త పడండి, మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఇక ఆయనని ప్రేమించండి. ఆయనే జీవితం. దేవునిని ఉన్నతంగా మహిమపరచాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ 4వ అధ్యాయము 4, 11, 12, 13 వచనం చూడండి. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవ బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏమీదియూ లేదు. మనము ఒకనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఏముంటుందంట ఇక్కడ కూడా ఇశ్రాయేలీయుల యొక్క సందర్భం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును
పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. మనకి ఎందుకు అప్పుడెప్పుడో జరిగిపోయిన సంగతులను కూడా తెలియచేసి మనలను జాగ్రత్త పరుస్తున్నాడు దేవుడు. ఎందుకు జాగ్రత్త పరుస్తున్నాడు? మనం ఎక్కడికి ప్రవేశించాలంట? విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుండి. వారికి ఎంత చెప్పినప్పటికీ కూడా వినలేదు. ఎందుకు వినలేదు? అప్పుడు వారి యొక్క ఆశలు, వారి యొక్క ఆచారాలు, వారి యొక్క విధానాలు అవన్నీ కూడా మనకు తెలిసినాయి. కానీ వారు ఆ రీతిగా వారు అలా పడిపోయి ఉన్నారు. కానీ మీరు అలా పడకండి. విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఇక మనం జాగ్రత్త పడుదుము. ఎందుకనగా దేవుని వాక్యం ఏమైందంట? సజీవమైందంట. ఇప్పుడు మనం ఈ వాక్యం ఏమైంది? సజీవమైనది, బలము గలదై. అసలు చూడండి, వాక్యము గురించి ఇక్కడ మాట్లాడుతుంటే బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగుచు విభజించినంత మట్టుకు దూరుచు. ఎక్కడికి వెళ్తుందన్నట్టు ఈ వాక్యము? మన శరీరములో ప్రతి ఒక్క అవయవంలోకి ఏమి వెళ్ళాలి? వాక్యము వెళ్ళాలి. వాక్యముతో బలపరచాలి. మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి అంటే అసలు ఎవరు వచ్చి కదిలింపజాలటానికి ఎవరికి కూడా వీలు కాకూడదు. అలాంటి బలము కలిగిన భక్తి జీవితము కలిగి మనము జీవించాలి. నిజంగా అండి, వాక్యం ఎంత ఆదరణ ఇస్తుందో తెలుసా? ఎవరైనా కానీ బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు వారిని వెళ్ళి ఈ యొక్క వాక్యము చెప్పి వారిని బలపరిస్తే వాళ్ళకి ఎంత శక్తినిస్తుందో తెలుసా? వారు చాలా బలమునందుతారు. నిజంగా దేవుడు ఒక్కొక్కసారి వారికి ఇచ్చిన ఆదరణను, కొంతమంది సహోదరులు చెప్పిన మాటల వల్ల ఎంతో ఆదరణ పొంది ఎంతో అసలుకి ఇక దేనికి కూడా భయపడరు. ఇది కాదు, నాకు మరొక జీవితం ఉందని చెప్పేసి ఈ కొద్ది కాల జీవితం ఏముందండి, కొద్దిసేపు ఉంటాము, కొద్దిసేపు పోతాము, ఎప్పుడు పోతామో తెలియదు, కానీ నాకు దేవుడు మరొక జీవితాన్ని, నిత్య జీవితాన్ని ఇవ్వడానికి నాకు సిద్ధపరిచాడని చెప్పేసి ఈరోజు ఎంతోమంది సువార్థికులను కానీ, ఎంతోమంది విశ్వాసులను కానీ, ఎవరిని నిజమైన విశ్వాసులు, నిజంగా దేవుని పట్ల నిజమైన విశ్వాసులు మాట్లాడగలిగే మాట ఏంటంటే, ఇక్కడేముంది, కొద్దిసేపు ఉంటాము, ఈ తర్వాత ఉంటామో లేదో కూడా తెలియదు, కానీ నాకు దేవుడు నిత్య జీవాన్ని ఏర్పాటు చేశారని వాళ్ళు ఎంతో బలమైన విశ్వాసంతో వాళ్ళు చెబుతారు. దేనికి భయపడరు. చూడండి, ఈ ఎండకి వీటికి కూడా ఎవరు కూడా సువార్త పనులు ఎవరో ఆపటలేదు. ఏదో ఒక విధంగా దానికి తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్ళిపోతూనే ఉంటారు. అయ్యో ఎండ వస్తుంది, అయ్యో వాన వస్తుంది అని చెప్పేసి దేనికి కూడా భయపడరు. ఎందుకంటే వారిని ఏ విధంగా బలపరుస్తుందో చూడండి. ఇక్కడ వాక్యము ఎంత బలపరుస్తుంది? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ఇక్కడ ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు, మన యొక్క ప్రతి ఒక్క అవయవంలోకి దూరుచు హృదయము యొక్క తలంపులను. చూడండి, మన మైండ్లోకి వెళ్ళాలన్నమాట. ప్రతి ఒక్క మాట దేవుడు నాకు దైవ గ్రంథంలో ఏ రాయించాడు, దేవుడు నా కోసం ఏం చెబుతున్నాడు, దేవుడు నాకు ఇస్తానన్న జీవితం ఏంటి అని బలమైన ఆలోచనలు కలిగి హృదయం యొక్క తలంపులలో ఆలోచనలోను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. విడిచిపెట్టి మన యొక్క ఇష్టారాజ్యమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన ఏం చెప్పాడు ఇప్పుడు మనకు అక్కడ? ఆయనకు కనపడని సృష్టం ఏదియూ లేదు. మనము ఎవనికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనుక సమస్తము మరుగులేక, ఏది కూడా మరుగులేక. నువ్వు నేను ఏదైనా దాచిపెట్టాలన్నా కానీ దాచిపెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు మనకు ఏదన్నా శత్రుత్వం వయసు పెరిగే కొందికి ఏమవుతుంది, కళ్ళజోడు పెట్టుకుంటాము, ఇట్లా మనము బాగా కనపడటానికి పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది కదా మనకి కళ్ళకి. అలాంటిది ఏమీ ఉండదు, తేటగా కనపడుతూ ఉంటుంది అనమాట. తేటగా ఉన్నది ప్రతి ఒక్కటి కూడా దేవునికి కనపడుతూ ఉంటుంది. మన యొక్క విశ్వాస జీవితం, మన యొక్క భక్తి జీవితం జాగ్రత్తగా మనము దేవునిలోనికి ముందుకు వెళ్ళాలంటే, అమ్మో నా దేవుడు చూస్తున్నాడు, నేను మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్నానా, ఆ దినము గురించి నేను జాగ్రత్త పడుతున్నానా లేదా,
ఆ దినము గురించి, అసలు ఆ దినం అంటే ఏ దినము? ఆ దినము ప్రభువు యొక్క రాకడ దినము గురించి నేను జాగ్రత్త పడుతున్నాను లేదని. ఎలా ఉండాలి అంటే మనకి అసలు ఒళ్ళు గగ్గుర్లు పడవాలన్నమాట. అసలు ఎందుకు అంటే మీరు శోధనలోనికి ప్రవేశించకుండా జాగ్రత్త పడండి అంటున్నాడు. మీరు శోధనలో పడకుండా, మనందరము శోధనలో పడకోకుండా ఎక్కడ ఆ నిత్య నరకాగ్నిలోనికి పోతారో నా బిడ్డలు అని చెప్పేసి నీకు నాకు జాగ్రత్త చెబుతున్నాడు. అర్థం అవ్వట్లేదా? నీకు పుట్టిన బిడ్డ బయటికి వెళుతుంటే వాడి పట్ల నువ్వు ఎంతో జాగ్రత్త పడుతున్నప్పుడు నువ్వు కూడా క్రీస్తుని ఎరిగి క్రీస్తు రక్తంలో కడగబడి ఆయనలో జన్మించిన తర్వాత నీవు కూడా ఎవరివి? ఆయన బిడ్డవి. ఆయన నిన్ను నన్ను ప్రేమించి బిడ్డలారా జాగ్రత్త అని చెబుతున్నాడు. కాబట్టి మనము ఎలా ఉండాలి? ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే చాలా ఇబ్బంది పడతాం. చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజుల్లోనికి మనం వచ్చాం. డిగ్రీలు రోజు రోజుకి ఎలా పెరుగుతుంది ఎండ? అర్థం కావట్లా. చెట్టు కింద తప్పితే ఎక్కడ ఉండటానికి అర్థం కావట్లా. ఈరోజు మేము 12-11 బండి మీద వెళ్తుంటేనే మా పరిస్థితి గందరగోళంగా ఉంది. ఏది ఈ కొద్ది దూరం ఇక్కడ టౌన్లో తిరగటానికి. అలాంటి భయంకరమైన, మరి ఇక్కడ ఈ కొద్దిపాటి ఎండకే ఇలా ఉంటే మరి ఆ ఉగ్రత, ఆ వేడికి ఎలా ఉండాలి? మనం అక్కడికి పోకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను నన్ను ప్రేమించి వాక్యం ద్వారా హెచ్చరించి సక్రమైన మార్గంలో పెట్టడానికి నిన్ను నన్ను ప్రేమించి ఇంతటి అవకాశాన్ని కల్పించి మనలను బలపరుస్తుంటే మనము జాగ్రత్తగా ఉండకపోతే, అజాగ్రత్తగా ఉంటే ఎవరు అజాగ్రత్తగా ఉంటారో వారి యొక్క ఆత్మకు వారు మాత్రమే సమాధానం చెప్పవలసిన రోజు వస్తుంది. కాబట్టి బిడ్డలరా, ప్రతి ఒక్కరూ కూడా మనందరము జాగ్రత్తగా దేవునిలో ఉన్నతంగా ఎదుగుదండి. 2 పేతురు 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు చూడండి. ఈ జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ కూడా అవసరమైతే అండర్లైన్ వేసుకోండి. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్ములను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధ కలిగిన సంగతిని మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. చాలండి. మనకి ఇంత చెప్పినా కానీ అర్థం కాకపోతే మనం ఏంటి? గుడ్డివారిమే, దూరదృష్టి. ఇప్పుడు మనకి పరలోకం అనే విషయం పరలోకం ఉంది అని చెప్పేసి మనకు వాక్యం ద్వారా దేవుడు ఇంత బలమైన సంగతులతో మనకు తెలియచేస్తూ ఉన్నప్పుడు మనము ఈ దూరదృష్టి ఆలోచన లేకోకుండా మన మనోనేత్రాలు మూయబడి గుడ్డితనం కలిగి ఉన్నాము అంటే మనకు వాక్యం ఎప్పటికీ కూడా అర్థం కాదు. అందుకని అన్నాడు, ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. ఏ హేతువు? తిరుగుతున్నాడు కదా ఒకడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు కదా. అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఈ సంగతి తెలుసు కదా. కానీ నిన్ను నన్ను ఇప్పుడు వాడు గర్జించు సింహం వలె ఆ రీతిగా తిరుగుతున్నాడు అంటే వాడి వశంలో పడుకోకుండా నిన్ను నన్ను కాపాడటానికి ఒక అతను తిరుగుతున్నాడు. తెలుసా? ఈ విషయం తెలుసా? ఇప్పుడు గర్జించు సింహము వలె అపవాది అంత ఎత్తుగడతో వాడు తిరుగుతున్నాడు అంటే మరి నిన్ను నన్ను వాడి వశంలో పడుకోకుండా కాపాడుతున్న వ్యక్తి ఉన్నాడు.
ఆ మహనీయుడు ఉన్నాడని అసలు గుర్తు ఆలోచనలో ఉన్నామా మనము? నీ గొప్పతనము, నా గొప్పతనము, మన గొప్పతనం కాదు దుష్టుని యొక్క వలలో పడిపోవటానికి గల కారణం. దేవుని యొక్క కాపుదల కూడా నీకు ఉంది. వాడు ఎలా ఉన్నాడంట, వాడు అసలుకి ఎప్పుడు మింగాలా అని చెప్పేసి చూస్తూ ఉన్నాడంట. ఎప్పుడు నిన్ను ఆ వేదనకరమైన స్థలంలో తీసుకెళ్ళి పడేయాలా అని చెప్పేసి వాడు చూస్తున్నాడు. కానీ నా బిడ్డలు అలా వెళ్ళకూడదు, వారిని కాపాడాలి, వారికి నిత్య జీవితాన్ని ఇవ్వాలి అని చెప్పేసి దేవుడు నీ పట్ల జాగ్రత్తగా నిన్ను కాస్తూ ఉన్నాడు. ఇన్ని జాగ్రత్తలు తెలియజేస్తున్నాడు ఆయన. నిజంగా ఈ యొక్క ఆలోచన కలిగి ఆయన నా పట్ల ఇంత జాగ్రత్త కలిగి, ఇంత శ్రద్ధ కలిగి, ఇంత ప్రకృతి అంతా కూడా మనకు అనుకూలకంగా లేకోకుండా ఎలా ఉంటుంది చూడండి. సరి అయిన పంటల సమయానికి ఏమొస్తుంది, పంటల పాడు చేసే విధముగా వాతావరణాలు మారిపోతూ ఉన్నాయి. అంటే మనకి ఏది కూడా సహకరించని స్థితిగా ప్రకృతి అంతా కూడా మారిపోతూ ఉంది. అయినా కానీ ఈ యొక్క మార్పులు ప్రకృతిలో ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఈ ప్రకృతిలో మార్పులు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ దినము సమీపించే దినము దగ్గరకు వచ్చింది కాబట్టి ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయో ఖచ్చితంగా మనం ఆలోచించి ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఎప్పుడు జాగ్రత్త పడాలి? ముగిచేసుకుందండి. మార్కు గారు రాసిన సువార్త 13వ అధ్యాయము ఈ రిఫరెన్స్ చూసుకొని మనం ముగిచేసుకుందాండి. ఒక్క నిమిషం అండి. పేతురు గారు రాసిన ఈ రిఫరెన్స్ కూడా కొద్దిగా ప్రాముఖ్యం. ఈ ఒక్క రిఫరెన్స్ చూసుకొని ముగించుకుందండి. 3వ అధ్యాయము పేతురు 2 పేతురు 3:14 కూడా చూడండి. 3:14 కూడా చూడండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. ఏమండి, ఆలోచించారా? ప్రియులారా, వీటి కొరకు, ఏటి కొరకు? ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? వాటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక, వాటి గురించి మనకు తెలుసు. శాంతము గలవారై ఆయన దృష్టికి అట్లా ఉండి మనం ఎలా ఉండాలంట? నిష్కళంకులుగాను. నిందారహితులు అంటే ఏంది? నిష్కళంకులు అంటే ఏంటి? మనలో ఏ ద్వేషభావం ఉండకూడదు, ఒకరి పట్ల ఎలాంటి కల్ముషం లేకుండా ఉండాలి. నిందారహితులు అంటే మన మీద ఎవడూ కూడా ఇదిగో ఈ మనిషి తప్పుడు మనిషి అని ఎవడూ కూడా వేలెత్తి చూయించకూడదు. వాక్యము ఇంత ఇదిగా నిందారహితులుగానో కడబనున్నట్లు జాగ్రత్తగా ఉండమంటుంది. ఒక సేవకుడు సేవ చేస్తున్నాడు అంటే ఇదిగో ఈ సేవకుడిలో ఇదిగో ఈ తప్పుంది అని ఏ ఒక్కరూ కూడా ఏలెత్తి చూపించే స్థితిగా ఉండకూడదు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు దైవ గ్రంథములో నేర్చుకునే విషయాలలో పరిపూర్ణంగా ఎవరికి రాదు కాబట్టి దైవ గ్రంథములు ఒకరినొకరు నేర్చుకునటానికి, ఒకరికొకరము హెచ్చరించుకోవడానికి, ఒకరికొకరము సర్ది చెప్పుకోవటానికి వీటి వరకు పరిమితమే. కానీ లోక సంబంధమైన విషయాలలో తప్పులు చేస్తూ ఇష్టారాజ్యంగా జీవించేవారు ఎందరో ఉన్నారు. వారిని లోకస్తులు ఏం చేస్తారు? లోకస్తులే కాదు, ఈ ఆత్మీయులైనా సరే ఏమంటారు? ఇదిగో ఇతడు తప్పుడు బోధకుడు రా అంటారా లేదా? తప్పుడు బోధకులు, వీరు ఎలా బోధ చేస్తున్నారు అని అలా ఏమాత్రము కూడా నిందారహితులుగా కనబడకుండునట్లు జాగ్రత్త పడాలి. అది లేదు, ఇవన్నీ నేనేం పట్టించుకోను, ముందుకు పోను అంటే కుదరదు. విశ్వాసులకు కూడా చాలా ప్రాముఖ్యం ఇది. విశ్వాసులు కూడా ఎలా ఉండాలి? నిందారహితులుగాను కనబడకుండునట్లుగా జాగ్రత్త పడాలి. నేను జాగ్రత్త పడను, నాకు ఎన్ని ఏళ్ళు చూపించినా నాకేం ఇబ్బంది లేదు, ఎవరేమనుకున్నా అంటే అలా ఉండకూడదు. ఎందుకంటే మన యొక్క ప్రవర్తన ద్వారా సువార్త ప్రకటించవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అసలు మనకు నేర్పించింది అదే. ఎన్ని జ్ఞానోక్తమైన సంగతులు తెలుసుకున్నా, ఎన్ని లోతైన మర్మాలు తెలుసుకున్నా బ్రతుకు బాగా కోకుండా సువార్త ప్రకటించడం వల్ల ప్రయోజనం ఏమాత్రము కూడా లేదు. మొదట అతని యొక్క ఆత్మను కాపాడుకోలేని స్థితిలో ఉంటాడు, అతనే జాగ్రత్తగా ఉండడు. కాబట్టి చెప్పేవారు కూడా చాలా జాగ్రత్తలు పాటించవలసినవి.
కొంతమంది సమాధికి పోవటానికి దగ్గరికి పోయే వయసు వచ్చినప్పటికీ కూడా ఈ విషయంలో ఈ యొక్క నిందారహితులుగా ఉండకుండానట్లు జాగ్రత్తలు తీసుకోలేని స్థితిలో ఉంటారు. ఇక ఎలా ఉంటుందంటే, కొంతమంది వినని దౌర్భాగ్యపు స్థితి అది. వారిని ఏం చేస్తామంటే, మనము చేసేది ఏం లేదు, ఏం చేస్తాము, దేవునికి అప్పగిస్తాం. కాబట్టి దేవుడు ఈ మాటల ద్వారా ఖచ్చితంగా ఇది విశ్వాసులు జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక సేవకుడు జాగ్రత్తలు తీసుకోవాలి, వయసుతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జాగ్రత్తలు పాటించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ముగిచేసుకుందండి. మార్కు గారు రాసిన సువార్త 13:33. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కాబట్టి మనందరము కూడా ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. దేవునికి తప్ప మనకి ఎవరికి తెలియదు. కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మనకు తెలియదని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. కాబట్టి మెలకువగా ఉండి, జాగ్రత్తగా ఉండి, ఈ లోక సంబంధమైన విషయాలలోనే జాగ్రత్తగా ఉండటం కాకుండా, మరి ముఖ్యంగా మనకు నిత్య జీవాన్ని ఇచ్చే మరొక లోకం ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇవ్వటానికి తన ప్రాణం పెట్టి మనలందరికీ కూడా ఈ యొక్క రక్షణ మార్గాన్ని చూపించిన ఆ మహనీయుడిని ధరించుకుని ఉన్న మనము ఎలా ఉండాలి? నిందారహితులుగా ఉండినట్లుగా కాకుండా, మనము ఎవరము కూడా మనలో లోపం ఉంది అని ఏలెత్తి చూపించుకునే స్థితిలో మనం ఎవరూ కూడా ఉండకుండా, ప్రభువైన యేసుక్రీస్తు వారు పవిత్రుడు. ఆ పవిత్రుని యొక్క రక్తము తీసుకుంటున్న మనము కూడా పవిత్రులముగా ఉండాలని ఈ యొక్క జాగ్రత్తలు చెబుతూ, ఈ పవిత్రమైన మార్గంలో నడిచే పిల్లలముగా మనందరము ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నాయనా మమ్మల్ని ప్రేమించి తండ్రి, ఈ ఆరాధనలో నాయన ప్రభా ఎన్నో జాగ్రత్తలు మీరు మాకు తెలియజేశారు తండ్రి. అందును బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు నాయన ప్రభా. ఇదిగో తండ్రి నాయన ప్రభా, మేము కేవలము విని విడిచిపెడితే ఏమాత్రము కూడా ప్రయోజనం లేదు తండ్రి. అయ్యా, మీరు జాగ్రత్తగా ఉండమని నాయన ప్రభా చెప్పినప్పటికీ కూడా తండ్రి, మేము అజాగ్రత్తగా ఉంటే మా యొక్క ఆత్మను మేమే నా తండ్రి, మా చేతులతో నాయన ప్రభా మేమే నా తండ్రి నాయన ప్రభా వేదనకరమైన స్థలంలోనికి పోయే పరిస్థితి తెచ్చుకున్న వారం అవుతాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన ప్రభా, అపవాది గర్జించు సింహము వలె ఎప్పుడు మృంగుదమా అని మమ్మల్ని నాయన ప్రభా వాడి గురిపెట్టి ఉండగా తండ్రి, మమ్మల్ని కాపాడుతూ వాడి వశము కాకుండా నాయన ప్రభా మీ భద్రతలతో ఉంచుతూ నాయన ప్రభా, మీ భద్రత కాపుదల నాయన ప్రభా మా చుట్టూ నాయన ప్రభా ఉంచి నాయన ప్రభా మమ్మల్ని భద్రపరుస్తున్న విధానానికైనా తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా నా తండ్రి, మేము ప్రతి విషయంలో కూడా నాయన ప్రభా మెలకువగా ఉండి నాయన ప్రభా ప్రతి విషయంలో నా తండ్రి నాయన ప్రభా మేము జాగ్రత్తగా ఉంటూ నా తండ్రి నాయన ప్రభా మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ మీలో ఉన్నతంగా ఎదుగుతూ నా తండ్రి నాయన ప్రభా అనేకులను నాయన ప్రభా మేము జాగ్రత్త పరిచే పిల్లలముగా ఉంటూ నాయన ప్రభా మీ యొక్క సన్నిధిలో చేరే పిల్లలముగా మేమందరం ఉండటానికి మీ యొక్క సహాయతని ప్రసాదించమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యమైన రొట్టెయు, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం మన మధ్యకు